హాయ్! కొత్తగా వచ్చిన కొన్ని మూవీ టీజర్స్ గురించి అండ్ సాంగ్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. శ్రీ విష్ణు గారి స్వాగ్ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. ఈ టీజర్ మనకి చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆ టీజర్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు శ్రీ విష్ణు గారు. అండ్ తన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్తో టీజర్ అనేది చాలా అయితే కామెడీగా అయితే ఉంది. అండ్ లాస్ట్లో కొటేషన్ మాత్రం హైలైట్ అనమాట. సెకండ్ వన్ కన్నప్ప, మన మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎవరన్నా ఇలా తీస్తారు భయ. అసలు ఆ టీజర్ చాలా వర్స్ట్గా అయితే ఉంది. టీజర్ అయితే ఈ టీజర్లో కలర్ ప్యాలెట్ అనేది చాలా వర్స్ట్గా అయితే ఉంది. అండ్ అవి కాస్ట్యూమ్స్ కూడా ఎవరికి సూట్ కాలేదు. ఇలాంటి హిస్టారికల్ మూవీస్కి కొద్దిగా డార్క్ ప్యాలెట్లో ఉంటే బాగుంటుంది, కానీ ఇంత కలర్ఫుల్గా తీసుకొచ్చే లోపల అసలు ఇది మూవీలాగా అనిపించలేదు, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది నాకు. ఈ మూవీలో డైలాగ్స్ ఎవరు రాశారు కానీ చాలా చండాలంగా అయితే రాశారు డైలాగ్స్. వీడికేమైందో గొంతులో నుంచి ఏదో ఇరుక్కున్నట్టు ఆ డైలాగ్ చెప్పడం ఏంట్రా బాబు. ఈ షాట్ని 1.3 crores షూట్ చేస్తుంటారు. ఎందుకంటే వెనకాల ఉన్న వీళ్ళని గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ పేస్ట్ చేశారనమాట. స్టార్ క్యాచ్ ఉంటే సరిపోదు హిట్ కొట్టాలంటే. అన్నిట్లో మూవీ పర్ఫెక్ట్గా అనేది ఉండాలి, అప్పుడే ఏ మూవీ అయినా హిట్ కొడుతుంది. ఇక ఈ టీజర్లో కనిపించే వెపన్ అయితే మనకి స్కంద మూవీ నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నారు. థర్డ్ వన్ కల్కి 2898 నుంచి. అదే భయ మన కల్కి మూవీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆ సాంగ్ నాకైతే పెద్ద నచ్చలేదు. ఈ సాంగ్లో పంజాబీ లిరిక్స్ ఒకటే చాలా బాగున్నాయి అండ్ పాడింది కూడా చాలా బాగుంది. మిగతా తెలుగు లిరిక్స్ బాగున్నాయి, కానీ ఆ మ్యూజిక్కి దానికి సెట్ కాలేదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి భయ. ఈ సాంగ్లో పంజాబీ లుక్స్ ప్రభాస్కి అయితే చాలా బాగా అయితే సూట్ అయ్యాయి. ఏంటో ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 weeks కూడా లేదు, ఏం చేస్తుందో ఏంటో. ఫోర్త్ వన్ లక్కీ భాస్కర్ మూవీ నుంచి మనకి ఫస్ట్ సింగిల్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ప్రోమో అయితే బాగుంది అండ్ ఈ ఫుల్ సాంగ్ వచ్చి మనకి June 19th అయితే రిలీజ్ కాబోతుంది. లాస్ట్ వన్ మన రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే బాగుంది. ఇది ర్యాపిడ్ మూవీ రీమేక్ అని ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ టీజర్లో జగపతి బాబు గారు అయితే విలన్గా అయితే కనిపించారు. హరీష్ శంకర్ గారు ఈ మధ్యన రీమేక్స్ ఫిల్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏమో సొంత స్టోరీ రాయొచ్చు కదా సార్. దట్స్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఏ టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.